హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీస్ వరల్డ్. ఇవాళ వీడియోలో మీషో నుంచి పర్చేస్ చేసిన బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ చూపించబోతున్నాను. అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి సిల్వర్ జ్యువెలరీ అనమాట. కంప్లీట్గా వైట్ స్టోన్స్తో అక్కడక్కడే మనకి పర్పుల్ కలర్ కుందన్స్తో వస్తుంది. సో కంప్లీట్గా చోకర్ మోడల్ అండ్ మంచి అంకెట్ ఫినిషింగ్. సో సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ అనమాట. సిల్వర్ జరీ ఉన్న శారీస్ పైకైనా కాంట్రాస్ట్ శారీస్ పైకైనా చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ నెక్ సెట్ అనమాట. అండ్ వీటికి ఇయర్ రింగ్స్ కూడా మనకి ఇలా చిన్న చిన్నగా క్యూట్గా వచ్చాయి. అండ్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. అరౌండ్ 1300 రేంజ్లో అయితే వచ్చేస్తుంది. అండ్ మంచి క్వాలిటీతో ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా మనకి సిల్వర్ జ్యువెలరీ, బట్ మనకి ప్రైస్ వచ్చేసి కాస్త తక్కువ ఉంటుంది. ఎందుకంటే క్వాలిటీ వైజ్గా ఫస్ట్ వన్కి అండ్ దీనికైతే డిఫరెన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సెట్ వచ్చేసి కంప్లీట్గా సిల్వర్ ఫినిషింగ్, సిల్వర్ స్టోన్స్తో అలాగే రెడ్ కలర్ స్టోన్ ఫినిషింగ్తో వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ మనకి థ్రెడ్ అయితే ప్రొవైడ్ చేశారు టైట్నింగ్ కోసం. అండ్ ఇయర్ రింగ్స్ కూడా సో క్యూట్గా చిన్న చిన్నగా రెడ్ కలర్తో ఇలా ఇచ్చారు. అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అలాగే పాపిట గోల్స్ కూడా వచ్చిందనమాట దీనికి. సో మంచి స్టోన్ ఫినిషింగ్తో సిల్వర్ కలర్తో వచ్చింది. సో కంప్లీట్గా మనకి సిల్వర్ ఫినిషింగ్ అనమాట. గోల్డ్ ఫినిషింగ్ అయితే ఎక్కడ ఉండదు. సో అరౌండ్ 460 రేంజ్లో అయితే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇది కంప్లీట్గా లాంగ్ హారం. సో పర్ల్ డిజైన్తో మంచి మ్యాట్ ఫినిషింగ్ జ్యువెలరీ అనమాట. సో ఇందులో మనకి సీజెడ్ పెండెంట్ కూడా వస్తాయి. బట్ సీజెడ్ పెండెంట్ జ్యువెలరీ కంటే కూడా నాకు ఈ మ్యాట్ ఫినిషింగ్ జ్యువెలరీ మాత్రం చాలా బాగా నచ్చేసింది. సో మనకి పెండెంట్లో ఇలా లక్ష్మీ అమ్మవారి విగ్రహం లాగా వచ్చేసి అండ్ అక్కడక్కడ మనకి పికాక్ డిజైన్ వస్తుంది. అండ్ మిడిల్లో కూడా ఇలా లక్ష్మీదేవి పెండెంట్స్ అయితే ఇచ్చారు. అండ్ పర్ల్స్ క్వాలిటీ కూడా ఎంత బాగుందో. అక్కడక్కడ మధ్యలో మనకి ఇలా గోల్డెన్ పర్ల్స్ కూడా ఇచ్చారు. అండ్ మిగతా అంతా కూడా వైట్ పర్ల్స్ వచ్చింది. అండ్ వీటికి పెండెంట్కి కూడా గుత్తుల్లాగా ఇచ్చారనమాట. ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ఇలాగే పెండెంట్ ఎలా అయితే ఉందో సో ఆ డిజైన్తోనే ప్రొవైడ్ చేశారు. మంచిగా జుంకాల్లాగా వచ్చాయి. అండ్ కింద కూడా గుత్తులు ప్రొవైడ్ చేశారు. అండ్ పెండెంట్లో కూడా ఇలా లక్ష్మీ అమ్మవారి పెండెంట్ అయితే వచ్చిందనమాట. సో ప్రైస్ వచ్చేసి 1000 రేంజ్లో ఉంటుంది. బట్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది లైట్ వెయిట్ జ్యువెలరీ అనమాట. ఇది మనం శారీస్ పైకే కాదు హాఫ్ శారీస్ పైకి డ్రెస్సెస్ పైకి వేర్ చేసినా కూడా చాలా బాగుంటుంది. గోల్డ్ రిప్లికాలా ఉంటుంది. చైన్ అయితే మనకి విజిబుల్గా ఉండదు, లైట్గా విజిబుల్గా ఉంటుంది. అక్కడక్కడ మనకి ఇలా పెండెంట్ లాగా వస్తాయి. అండ్ సింపుల్ ఇయర్ రింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువే ఉంటుంది. అండ్ మనకి వేర్ చేస్తే కూడా మంచి క్వాలిటీతో అండ్ మంచి లుక్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి సింగిల్ పర్ల్స్ చైన్ అనమాట. అండ్ నెక్ ఇందులో పెండెంటే హైలైట్. సో పెండెంట్ వచ్చేసి మనకి మంచి వింటేజ్ లుక్ ఉంటుంది. అండ్ వెనకాల మనకి థ్రెడ్ ప్రొవైడ్ చేసినందుకు టైట్నింగ్ వల్ల మంచి లుక్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇది చైన్లా కన్నా ఇలా చోకర్లా వేసుకుంటే మంచి వింటేజ్ లుక్ అయితే కనిపిస్తుంది. ఈ నెక్ సెట్ వచ్చేసి మనకి కంప్లీట్గా సీజెడ్ స్టోన్ ఫినిషింగ్ అనమాట. సో ప్రీమియం క్వాలిటీతో ఎంత బాగుందో. సో ఇలాంటి సెట్ వేసుకుంటే డెఫినెట్గా గోల్డ్ అనే అనుకుంటారు. సో రోల్డ్ గోల్డ్ అంటే ఎవ్వరూ నమ్మరు, అంత బ్యూటిఫుల్గా ఇచ్చారు. స్టోన్స్ మాత్రం షైనీగా మెరిసిపోతున్నాయి. అండ్ క్వాలిటీ మాత్రం మామూలుగా లేదు. బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ బోత్ సైడ్స్ చాలా బాగుంది. అండ్ మనకి స్టోన్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఇచ్చారు. ఇయర్ రింగ్స్ కూడా చిన్నగా క్యూట్గా అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో మనకి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో అయితే మనకి నెక్ సెట్ అయితే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి ఫ్యాన్సీ జ్యువెలరీ సెట్ అనమాట. అండ్ మనకి వెస్ట్రన్లో కంప్లీట్ స్టోన్స్లో ఇదైతే తీసుకున్నాను. సో ఇది డ్రెస్సెస్ పైకి, లాంగ్ ఫ్రాక్స్ పైకి, హాఫ్ శారీస్ పైకి కూడా చాలా బాగుంటుంది. అండ్ స్టోన్ ఫినిషింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారో. అండ్ యూనిక్ పీస్ అనమాట. సో ఇన్స్టాలో, మీషోలో ఎక్కడ చూసినా ఇదే నెక్ సెట్ కనబడుతుంది. అంత ట్రెండింగ్గా ఉందన్నమాట. అంత లుక్ వైజ్గా కూడా అంత బ్యూటిఫుల్గా ఉంది. మనకి ఇక్కడ మధ్యలో గ్రీన్ కలర్ ప్రొవైడ్ చేశారు కదా. సో అలాగే మనకి డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి. అండ్ బ్యాక్ సైడ్ చైన్ కూడా మనకి చాలా క్వాలిటీతో ఉంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఇలా మనకి క్యూట్గా చిన్నగా అయితే ప్రొవైడ్ చేశారు. స్మాల్ సైజ్ ఉన్నాయి ఇయర్ రింగ్స్. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ మనకి 700-600 రేంజ్లో అయితే వచ్చేస్తుంది. కింద లింక్స్ అయితే ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా ఇందాక చూపించిన లైట్ వెయిట్ జ్యువెలరీ అనమాట. ఇయర్ రింగ్స్ ప్లస్ మనకి నెక్ సెట్ వస్తుంది. అండ్ చైన్ వచ్చేసి ఇలా సింపుల్ చైన్కి అక్కడక్కడ ఒక
ఒక 5 పెండెంట్స్ అయితే ఇచ్చారు. సో ఆ పెండెంట్స్ అనేవి మనకి బాగా విజిబుల్గా ఉంటాయి, చైన్ అంత విజిబుల్గా ఉండదు. దానివల్ల మనకి లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ పెండెంట్స్ కూడా అక్కడక్కడ మొత్తం మిడిల్లో గ్రీన్ కలర్ స్టోన్స్ ఇచ్చి చుట్టూ పర్ల్స్ ఇచ్చారు. అండ్ గోల్డ్ ఫినిషింగ్ ఉంది, వేసుకుంటే కూడా గోల్డ్ డిజైన్లా ఉంటుంది. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ప్రొవైడ్ చేశారనమాట. చాలా బాగుంది అండ్ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో అయితే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ అన్నీ కూడా నేను ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపించబోతున్నాను. సో ఇయర్ రింగ్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ ఆక్సిడైజ్డ్ బుట్టా జ్యువెలరీ అనమాట. సో ఆక్సిడైజ్డ్ టైప్లో కింద బుట్టాల్లాగా ఇచ్చారు, పైన మనకి ఎల్లో కలర్ తీసుకున్నాను. ఇందులో ఇంకా చాలా కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, కావాలంటే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది పికాక్ కలర్ కాంబినేషన్లో ఈ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. చాలా బాగా వచ్చాయి. పైన మనకి స్కై బ్లూ అండ్ మిడిల్లో బ్లూ కలర్, కింద మొత్తం వైట్ కలర్ పర్ల్స్ వచ్చాయన్నమాట. క్వాలిటీ వైజ్గా చాలా బాగుంది. రెగ్యులర్ వేర్ మనం శారీస్ పైకైనా డ్రెస్సెస్ పైకైనా చాలా బాగా సెట్ అవుతుంది. మంచి క్వాలిటీతో ఉంది. అండ్ ఇవన్నీ కూడా మనకి 250 రేంజ్లోనే వస్తాయి కాబట్టి రెగ్యులర్గా వేర్ చేసినా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇవి కూడా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, బట్ మనకి మిడిల్లో ఆ గ్రీన్ కలర్ కుందని అయితే ఇచ్చారు కదా. సో అలాగే చాలా కలర్స్ అయితే ఉన్నాయి. నాకు ఈ కలర్ చాలా బాగా అనిపించి తీసుకున్నాను. సో ఇవి సేమ్ కలర్ డ్రెస్ పైకైనా కాంట్రాస్ట్గా అయినా కూడా చాలా బాగుంటాయి. అండ్ పర్ల్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇవన్నమాట. సో ఇవి వచ్చేసి కాస్త ట్రెడిషనల్ వేర్, వెస్ట్రన్ వేర్ కాదు. సో ఇందులో మనకి పెండెంట్ వచ్చేసి పికాక్ ఇచ్చారు. అండ్ కింద వచ్చేసి ఇలా మిడిల్లో మెరూన్ కలర్ ఉంది కదా, సో అక్కడ మనకి డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ కింద మొత్తం ఇలా పర్ల్స్ వచ్చేసి గుత్తులుగా ఇచ్చారు కదా, సో అందులో మనకి డిఫరెంట్ కలర్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో మనకి గోల్డ్ అండ్ వైట్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో బ్యూటిఫుల్గా ఉంది. బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ ఇచ్చారు అండ్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. పెట్టుకుంటే మాత్రం మంచి లుక్ అయితే ఉంటుంది. అండ్ దీని రేంజ్ వచ్చేసి 450 రేంజ్లో ఉందన్నమాట. సో నచ్చినట్లయితే ట్రై చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్. సో ఇవి వచ్చేసి మనకి గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్లో ఇచ్చారు. విండోస్ టైప్లో ఇచ్చారనమాట. సో విండోస్ డిజైన్ అంటారు కదా, సో ఆ డిజైన్లో ఇచ్చారు. అండ్ ఈ స్టోన్ మాత్రం మనకి లైట్ పింక్ కలర్లో ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. ఇలాంటివి మనకి లైట్ వెయిట్ ఉంటాయి అండ్ చూడడానికి కూడా మంచి లుక్ అయితే కనబడుతుంది అనమాట. అండ్ ఇప్పుడు చూపించబోయేటివన్నీ నేను బుట్టాలలో ట్రెడిషనల్ వేర్ చూపిస్తున్నాను. సో ఇవి మ్యాట్ ఫినిషింగ్ స్టోన్స్ అయితే ఉండవు. అండ్ ఇవి వచ్చేసి మనకి బుట్టాల్లోనే కంప్లీట్గా స్టోన్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ మనకు 200 రేంజ్లోనే వస్తాయి, చాలా బాగుంటాయి. అండ్ ఇందాక చూపించిన దాంట్లోనే ఇక్కడ పెండెంట్ మనకి వినాయకుడిది వచ్చింది. అండ్ ఇవి వచ్చేసి కంప్లీట్ మ్యాట్ ఫినిషింగ్ స్టోన్స్ అండ్ కింద గుత్తుల్లాగా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా ఇందులోని చాంద్బాలి ఇయర్ రింగ్స్, అలాగే వెస్ట్రన్ వేర్లో ఇంకా కొన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. కింద లింక్స్ ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. అండ్ ఇవి వచ్చేసి కింద పర్ల్స్ ఇలా ఇవ్వడం వల్ల మనకి మంచి లుక్ అయితే ఉంటుంది. సింపుల్గా రెడీ అయినా కూడా ఓన్లీ ఇయర్ రింగ్స్ వల్ల గ్రాండ్గా కనబడుతుంది అనమాట. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 500 చేంజ్ అలా ఉంటుంది, బట్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉందన్నమాట. అండ్ ఇందాక చూపించిన బుట్టాల్లోనే ఇవి వచ్చేసి కుందన్స్తో ఉన్నాయి, కంప్లీట్గా కుందన్స్. అండ్ కింద మనకి పర్ల్స్ అండ్ ఎల్లో కలర్ పూసల్లాగా ఇచ్చారు. అండ్ ఇవి వచ్చేసి చాంద్బాలి ఇయర్ రింగ్స్. సో అన్నీ కూడా చాలా బాగున్నాయి. వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కావాలంటే చెక్ చేయండి. నచ్చినట్లయితే పర్చేస్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.